హాయ్ హలో అండి, నమస్తే. నేను జషిలా కుకింగ్ సెంటర్ చేపల ఫ్రై చేస్తున్నా. ఒకటే ముళ్ళు ఉన్న చేప తీసుకొచ్చిండు మా అబ్బాయి. ఈరోజు సండే, అందుకనే చేపలు తీసుకొచ్చిండు. చేపల ఫ్రై వేంపుడు చేస్తున్నా, చూడండి. ఒకటేమో పులుసు, ఒకటేమో వేంపుడుకు తెచ్చిండు. ఇవన్నీ కలిపి పెట్టుకున్నా నేను చేపలు. ఇందులో ఫస్ట్ ఉప్పు నిమ్మరసం కలిపి పెట్టుకున్నా. చేప ముక్కలు విరగకుండా ఇది పులుసుకు పెట్టుకున్న ఈ చేప ముక్కలు పులుసు. ఇందులో ఉప్పు, నిమ్మరసం, కొంచెం జీరా పొడి, మెంతి పొడి, అది ఉల్లిగడ్డ, కొత్తిమీర, వెల్లుల్లిగడ్డ మిక్సీ పట్టి ఇవి కలిపి పెట్టుకున్న పులుసుకు. ఇవి కూడా అలాగే కలిపి పెట్టుకున్న పులుసుకు. ఇవి వేంపుడుకు పిల్లలు ఇష్టంగా తింటారని కొన్ని చేప ముక్కలు వేంపుతాన్నా. అబ్బా, యాదిలున్నావు. నేను కూడా ఇప్పుడు వద్దామనే అనుకున్నా. ఇక స్నానం చేస్తా. తీస్తానా? మరి నువ్వు తీస్తలేవు కదా. చూడండి, ఇలా వేపుతాన్నా. మా మన్మరాలకు బాగా ఇష్టం చేపల వేపుడు అంటే. దీంట్లో ఇట్లా పట్టుకో, కట్ చేయద్దు. కిందనా లేకపోతే పైన? పైన ఇట్లా పట్టుకో, కింద పట్టు. ఇవి పులుసుకు, చేపల కూర వండడానికి పులుసుకు ఇవి పెట్టుకున్నా. అన్నీ కలిపి పెట్టింది. ఇవి 100 గ్రాములు చింతపండు నానేసుకున్నా చేపల పులుసుకు. ఇవి వేంపుడు చేస్తాను, పిల్లలు తింటారని, వాళ్ళు ఇష్టంగా తింటారని. ఒక్క ముళ్ళు చేప తెచ్చిండు బాబు. వేపుతాను. ఇవి మంచిగా కటకట వేగితే తింటారని వేపుతాను. చాలా రోజులు అవుతుంది, మళ్ళీ నేను చేయట్లేదు. కొంచెం హెల్త్ పరంగా చేయట్లేదు. చూడండి, మళ్ళీ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ను లైక్ చేయండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా చేపల కూర ఎలా చేయడమో చూడండి. ఇవి ఒక చేప, ½ కేజీ చేప. ఇందులో ఫస్ట్ చేప విరగకుండా నిమ్మరసం, ఉప్పు కలిపిన తర్వాత అల్లం, కొత్తిమీర, పసుపు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నా. ఇది చేపల పులుసుకు. ఇక ఇదేమో 100 గ్రాములు చింతపండు రసం చేపల పులుసుకు. ఇదేమో వేంపుడుకు. ఇది కూడా ఇందులో నిమ్మరసము, కారము, జీరా పొడి, మెంతుల పొడి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కొత్తిమీర ఇవి వేసి మిక్సీ పట్టి ఇవి కలిపి పెట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఇవి వేంపుడు పెడతాను. చూడండి, ఇక వేంపుడు మంచిగా వేగుతాను రెడ్గా. రెడ్ వేగాలి. వేగితే మనకు ముద్దగారెలు కదా ఎట్లా వేగుతాయో అట్లా వేగాలి. వేగితేనే మనకు ఇవి టేస్ట్గా ఉంటాయి.
నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రోజులు అవుతుంది మధ్య మధ్యలో చూపెడుతుంది అని అనుకోవద్దు. నాకు వీలైనప్పుడల్లా చేస్తానా. మళ్ళీ చేపల పులుసు పెట్టేటప్పుడు వీడియో చూపెడతాను నేను మీకు. ఇప్పుడు ఇవి అయితే వేపుడు చేస్తాను కాబట్టి చూపెడతాను. బాగా వేగినాయి, ఇది తీస్తా. ఇవి కూడా కొంచెం మెత్తగా ఉండకుండా గారెలాగే గారె వేస్తే మనకు టేస్ట్ ఉంటుంది. పైకి పట్టి పక్క ఎగ్స్ పెట్టిన ఎగ్ కర్రీ వండుతాను. చిన్న అబ్బాయి ఎగ్ చేపలు చికెను ఏం తినడు. ఖాళీ ఎగ్ బాయిల్ ఎగ్ ఆయనకు ఎగ్ కర్రీ చేస్తాం. ప్రతి సండే మా ఇంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఇవి చేస్తామండి. ఇప్పుడైతే ఈ చేపల వేంపుడుకు మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, చేసి మాకు మార్కులు వేయండి. చాలా రోజులు అవుతుంది జేసీల కుకింగ్ సెంటర్, ఏం చేయట్లేదని అనుకోవద్దు, చేస్తానండి. చూడండి అత్తమ్మకి పక్క చూడండి తీస్తానా. మంచిగా గాలినాయి. చూడండి ఎలా వేగినాయో. చేపల ఫ్రై రెడీ. మా ఛానల్ని చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, నాకు మార్కులు వేయండి. చేపల పులుసు పెట్టేటప్పుడు మళ్ళీ మీకు వీడియో పెడతా, చూడండి. ఇప్పుడు మళ్ళీ వేస్తానా చూడండి. మళ్ళీ చెప్తానా. చేపల వేంపుడుకు నిమ్మరసం ఉప్పు కలిపి పెట్టుకున్నా. ఇది ఫ్రై చేస్తానా. ఇందులో కారం, పసుపు, అల్లం, ఉప్పు, జీరా పొడి, ఉప్పు, మెంతుల పొడి, కొంచెం వెల్లుల్లి పేస్టు కలిపి చేపల వేంపుడు చేస్తాను. అన్నీ కలిపి పెట్టుకున్నా ఒక 5 నిమిషాలు. ఇవి మంచిగా వేగాలి. మళ్ళీ కట్ అయినాక మళ్ళీ వేసాను. మళ్ళీ కట్ అయినాక ఇప్పుడు తీసేస్తాను. మళ్ళీ పులుసు పెట్టేటప్పుడు మళ్ళీ అన్ని కలపచ్చు అంటాను. ఛానల్